ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కేవైనా కొత్త స్కెచ్ చేసిందా ఏంటి? రక్తంతో బొమ్మ వేయటం నేనెక్కడా వినలేదే. అదంతా మూఢనమ్మకం అరవిందా. మూఢనమ్మకమో మంచి నమ్మకమో మిత్రకి మంచి జరిగితే చాలు. మీలో మిత్రగారికి దగ్గర వాళ్ళెవరు మేడం? ఎవరు బ్లడ్ ఇస్తారు? మిత్ర నా కొడుకు. నా బిడ్డ కోసం నేనిస్తాను. నా రక్తం తీసుకోండి. నేను రంగంలోకి దిగితే గాని ఇది రెస్పాండ్ అవ్వదు. మీరివ్వడం ఏంటి అత్తయ్య గారు? ఆయన భార్యను నేను. ఆయనతో జీవితం పంచుకునేదాన్ని. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకునేదాన్ని. నా రక్తం తీసుకోండి. ఇదేంటి, ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంటుందా? దీన్ని ఎలాగైనా ఆపాలి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నిన్న అత్తయ్య చెప్పింది విన్నాక కూడా ఇంకా నువ్వు ఈ ఇంటి కోడలి స్థానంలో ఉన్నాను అనుకుంటున్నావా? లక్ష్మి ఈ ఇంటి కోడలే. నేను కూడా ఇంటి కోడల్నే అంకుల్. మిత్రకి భార్యనే. మిత్రగారు నా మెళ్ళో తాళి కట్టారు. నేను ఎప్పటినుంచో ఆయన భార్యని. మాకో కొడుకు కూడా ఉన్నాడు. మిత్ర నా మెళ్ళో కూడా తాళి కట్టాడు. నువ్వు పెళ్లి చేసుకోకముందే మిత్ర నేను ప్రేమించుకున్నాం. త్వరలో మాకు కూడా బేబీ పుట్టబోతోంది. అయితే ఏంటి? నేనే రక్తం ఇస్తాను. కాదు నేనే ఇస్తాను. కాదు నేనే ఇస్తాను. కాదు నేనిస్తాను. వీళ్ళేంటి రక్తం ఇవ్వడానికి ఇంత పోటీ పడుతున్నారు? నేనే రక్తం ఇస్తాను. నేనే ఇస్తాను. నేను ఇస్తానంటున్నాను. కాదు నేనిస్తాను. అత్తయ్య గారు మీరే చెప్పండి, ఎవరివ్వాలి? నువ్వే ఇవ్వు లక్ష్మి. పాపం మనీష కడుపుతో ఉంది కదా. మళ్ళీ రక్తం ఇస్తే కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమో. ఏం కాదాంటీ, నేనే రక్తం ఇస్తాను. నా బేబీకేం కానంత వరకు మీకెంత కావాలో అంత బ్లడ్ తీసుకోండి. నేను ఇస్తానంటున్నాను కదా. అక్కర్లేదు లక్ష్మి, మనీషానే ఇస్తుంది. తన బ్లడ్ తీసుకో. ఇదేంటి, బ్లడ్ టెస్ట్ చేయడానికి అన్నట్టు టెస్ట్ ట్యూబ్ తీశారు? బొమ్మ గీసే వరకు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగే తీసుకోవాలి మేడం. అవును మనీషా, ఇదే కరెక్ట్. రక్తం గడ్డకట్టుకుపోతే బొమ్మ గీయలేరు. మళ్ళీ బ్లడ్ కావాలి అంటారు. కరెక్టే మనీషా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అన్నిసార్లు రక్తం ఇవ్వాలంటే కష్టం. సరే తీసుకోండి. దొరికిపోయావు మనీషా. ఓకే మేడం, ఒక 3 గంటల్లో రిపో
బొమ్మ తయారవుతుంది. ఏంటి 3 గంటల్లోనే బొమ్మ గీసేస్తారా? బొమ్మ బాగా రావాలమ్మా, ఏ చిన్న తేడా రాకూడదు. ఓకే మేడం. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నన్ను సపోర్ట్ చేసి నా రక్తం ఇప్పించి నాకు చాలా మేలు చేశారు. ఎన్ని రోజులకు నా కడుపులో మిత్ర ప్రతిరూపం, నా రక్తంతో మిత్ర బొమ్మ ఈ ఇంటికి రాబోతున్నాయి. అది చాలు నాకు. నాకు కావాల్సింది కూడా అదే మనీషా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు అరవిందా. అత్తయ్య ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తున్నారు అంకుల్. అర్హత లేని వాళ్లకు అత్తయ్య ఇంపార్టెన్స్ ఇవ్వదు. చాలా రక్తం ఇచ్చావు మనీషా. అసలే వట్టి మనిషి కూడా కాదు. రెస్ట్ తీసుకుందో కాని పదా. నిజమే, ఇంకొద్దిసేపు ఆగితే నీరసం వచ్చి పడిపోతుందేమో. తీసుకెళ్ళి మనీషా పద. నా కళ్ళ ముందు నీకు అన్యాయం జరుగుతున్నా నేను చూస్తూ ఊరుకోవాల్సి వస్తుందమ్మా. ఏం కాదు మావయ్య గారు, అంతా మంచి జరుగుతుంది. అవును మావయ్య గారు, జరిగేదంతా మన మంచి కోసమే అనుకోండి. నా కాళ్ళు గాల్లో తేలుతున్నాయి ఆంటీ. అరవింద్ ఆంటీ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను రక్తం ఇవ్వమన్నప్పుడు ఆ లక్ష్మి ఫేస్ చూడాలి. ఫ్యూజ్ కొట్టేసిన బల్బు లాగా మాడిపోయింది. చాలా రోజుల తర్వాత కంటిన్యూస్ గా లక్ష్మి మీద గెలుస్తూనే ఉన్నాను ఆంటీ. నా టైం చాలా బాగుంది. నిజంగా నీ టైం బాగుందంటావా మనీషా? ఏ డౌటా? డౌటే. నాకెందుకో ఇదంతా తేడాగా అనిపిస్తోంది. లేదా ఆంటీ, అరవింద్ ఆంటీకి మిత్ర అంటే ప్రాణమని మనకు కూడా తెలుసు కదా. మిత్ర కోసం ఆంటీ ఏమైనా చేస్తుంది. ముందు నన్ను కోడలుగా ఒప్పుకుంది. ఈరోజు మిత్ర బొమ్మ కోసం లక్ష్మిని కాదని నా రక్తం ఇప్పించింది. ఇదంతా నా గెలుపు కాదంటారా? ఇలాగే వరుసగా గెలుస్తూ ఏదో ఒక రోజు ఆ అరవింద్ ఆంటీ చేతే ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటించేస్తాను. ఆ రోజు త్వరలోనే రప్పిస్తాను. ఇది అబద్ధం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.